హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ నాలెడ్జ్ హబ్ డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే అండ్ టెక్. వీడియో చూసే వాళ్ళందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఈరోజు తేదీ 27 నవంబర్ 2024. ఈరోజు ప్రధానంగా ఉన్న కరెంట్ అఫైర్స్ అండ్ జీకే చూద్దాం ఫ్రెండ్స్. దేశంలోనే తొలి గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయలింగ్ స్టేషన్ కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్లోని లేహ్లో ఏర్పాటు చేశారు. ఎన్టీపీసీ లిమిటెడ్ కోసం ఈ ప్రాజెక్టును అమర్ రాజా ఇన్ఫ్రా చేపట్టింది. రోజుకు 80 కేజీల గ్రీన్ హైడ్రోజన్ను ఈ స్టేషన్లో ఉత్పత్తి చేస్తారు. ఈ ప్రాజెక్టును కేంద్ర ఇంధన శాఖ మంత్రి మనోహర్ లాల్ ప్రారంభించారు. దక్షిణ అమెరికా ఖండంలోని ఉరుగ్వే దేశ అధ్యక్షుడిగా యమాండు ఓర్సీ విజయం సాధించారు. ఈయన బ్రాండ్ ఫ్రంట్ కూటమి అభ్యర్థి. 34 లక్షల జనాభా గల ఉరుగ్వేలో 27 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. యమాండు ఓర్సీ 49.8% ఓట్లు పోలవగా ప్రత్యర్థి అభ్యర్థి అల్వారో డెల్గాడో సెంట్రల్ రైట్ నేషనల్ పార్టీ అభ్యర్థికి 45.9% ఓట్లు లభించాయి. యామండు ఓర్సీ మార్చి 1, 2025న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉరుగ్వే ప్రస్తుత రాజధాని మోంటేవీడియో. ఉరుగ్వే కరెన్సీ ఉరుగ్వే పెసో. పీఎం శ్రీ పథకం. ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం 2022లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కాలపరిధి 2022-23 నుంచి 2026-27 మధ్య అమలు చేయనున్నారు. ఈ పథకం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అమలును ప్రదర్శించడానికి మరియు ఇప్పటికే ఉన్న పాఠశాలను మెరుగుపరచడానికి ఉద్దేశించబడినది. ఇది కేంద్ర ప్రాయోజిత పథకం. ఈ పథకానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు శాసనసభలో ఉన్న యూటీల మధ్య నిధుల విధానం 60-40%, జమ్మూ కాశ్మీర్ మినహాయించి. ఈశాన్య రాష్ట్రాలు మరియు హిమాలయ రాష్ట్రాలు మరియు జమ్మూ కాశ్మీర్కు నిధుల విధానం 90-10%. శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతాలకు 100% నిధులను కేంద్రమే ఇస్తుంది. భారతదేశం మొత్తంగా 14,500 పాఠశాలల్లో ఈ పథకాన్ని అమలు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకం మొదటి దశ కింద ఆంధ్రప్రదేశ్లో 855 పాఠశాలను ఎంపిక చేసినట్లు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి తెలిపారు. ఇందులో 35 ప్రాథమిక, 27 ప్రాథమికోన్నత, 658 మాధ్యమిక, 135 మాధ్యమికోన్నత పాఠశాలలు ఉన్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా ఎంపికైన పాఠశాలల్లో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 52 ఉండగా అతి తక్కువగా విశాఖపట్నంలో 5 ఉన్నాయి. 2023-24 మరియు 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ పాఠశాలలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాలు కలిపి 1,056.44 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విమ్స్ ప్రాంగణంలో CBRN కెమికల్ మరియు బయోలాజికల్ మరియు రేడియోలాజికల్ మరియు న్యూక్లియర్ మెడికల్ మేనేజ్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేయనున్నారు. పారిశ్రామిక నగరమైన విశాఖపట్నంలో నిత్యం జరుగుతున్న రసాయనిక ప్రమాద బాధితులకు తక్షణ అత్యవసర వైద్యం అందించేందుకు దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఆంధ్ర ప్రభుత్వం రాజధాని అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం నిర్మాణం చేయనున్నట్లు ప్రకటించింది. 2029 నాటికి 5 లక్షల IT వర్క్ స్టేషన్లు, 2034 నాటికి 10 లక్షల వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. స్టార్టప్ కంపెనీలకు 25 లక్షల వరకు సీడ్ ఫండింగ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణ పంచాయతీ కార్యక్రమంలో భాగంగా 2025 జనవరి నుంచి పంచాయతీల్లో డిజిటల్ సేవలు అందుబాటులోకి తీసుకురానుంది. వ్యాపార లైసెన్సులు, భవన నిర్మాణ అనుమతులు, వివాహ, జనన, మరణ ధృవీకరణ పత్రాలు మొదలగు సేవలను ఆన్లైన్లో పొందవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. పంచాయతీల్లో అందించే 80 సేవలను క్రమంగా స్వర్ణ పంచాయతీ పోర్టల్లోకి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10,000 కోట్లు పెట్టుబడి లక్ష్యంగా కొత్త టెక్స్టైల్ పాలసీని ప్రభుత్వం రూపొందించింది. దీని ద్వారా 2 లక్షల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. నాబార్డ్ ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సర్వే 2 ప్రకారం భారత్లో వ్యవసాయ మరియు వ్యవసాయేతర కుటుంబాలు తమ ఆదాయ సంపాదనను బట్టి సమకూర్చుకుంటున్న వస్తువుల్లో మొదటి 5 స్థానాల్లో కలవి. మొదటి స్థానంలో స్మార్ట్ ఫోన్, రెండో స్థానంలో టెలివిజన్, 3వ స్థానంలో బైక్, 4వ స్థానంలో ఫ్రిడ్జ్, 5వ స్థానంలో కూలర్ ఉన్నాయి. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, లా కమిషన్ మాజీ చైర్మన్ ఎం జగన్నాథరావు ఇటీవల హైదరాబాద్లో మరణించారు. ఈయన 1935లో రాజమండ్రిలో జన్మించారు.
ఆంధ్రప్రదేశ్, కేరళ, ఢిల్లీ హైకోర్టుల్లో న్యాయమూర్తిగా పనిచేశారు. 1997 మార్చి 21న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులై 2000 డిసెంబర్ 1వ తేదీన పదవీ విరమణ చేశారు. ఈయన 2003 నుంచి 2006 వరకు 17వ లా కమిషన్ చైర్మన్గా పనిచేశారు. దేశంలో భారీగా పెరిగిన పాల ఉత్పత్తి. 2014-15 సంవత్సరంలో దేశంలో పాల ఉత్పత్తి 14.63 కోట్ల టన్నులు కాగా 2022-23 సంవత్సరానికి ఇది 23.58 కోట్ల టన్నులకు చేరింది. 2023-24 సంవత్సరాల్లో పాల ఉత్పత్తి 23.93 కోట్ల టన్నులకు చేరింది. కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో 2022-23లో తలసరి పాల లభ్యత 459 గ్రాములు కాగా ప్రస్తుతం 471 గ్రాములకు పెరిగింది. గత 10 సంవత్సరాల్లో ప్రపంచ పాల ఉత్పత్తి సగటున 2% పెరగగా భారత్లో 6% పెరిగిందని తెలిపారు. ప్రపంచ క్యాడెట్ చెస్ ఛాంపియన్షిప్లో అండర్-8 విభాగ విజేతగా హైదరాబాద్ బాలుడు దివిత్ రెడ్డి నిలిచారు. భారత రెజ్లర్ బజరంగ్ పూనియాపై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ నాడా 4 సంవత్సరాల నిషేధం విధించింది. బజరంగ్ డోపింగ్ పరీక్ష కోసం నమూనాలు ఇవ్వడానికి తిరస్కరించడమే ఇందుకు కారణం. ఒత్తిడిలో ఉన్న రుణ ఆస్తులపై ఒక సమయానికి లోబడి పరిష్కారాన్ని తీసుకువచ్చే లక్ష్యంతో 2016లో అందుబాటులోకి వచ్చిన చట్టం దివాలా స్మృతి ఐబీసీ 2016 79వ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశం సెప్టెంబర్ 22, 2024న న్యూయార్క్లో జరిగింది. ఈ సమావేశంలో భారత ప్రధాని పాల్గొన్నారు. ఈ సమావేశ ఇతివృత్తం సమ్మిట్ ఆఫ్ ద ఫ్యూచర్. ప్రస్తుత ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్. షాహెద్ 136B ఆత్మాహుతి డ్రోన్ను ఆవిష్కరించిన దేశం ఇరాన్. దీని పరిధి 4000 కిలోమీటర్లు. దేశంలో మొట్టమొదటి CO2 మిథనాల్ పైలట్ ప్లాంట్ను పుణేలో ఏర్పాటు చేయనున్నారు. దేశంలో తొలిసారిగా జాతీయ భద్రతా సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ను అమెరికా సహకారంతో నిర్మించనున్నారు. జాతీయ పాల దినోత్సవం 2024 థీమ్ ట్రాన్స్ఫార్మింగ్ డైరీయింగ్ విత్ AI అండ్ IT. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఇటీవల ప్రారంభించిన చాంగ్కే పోర్ట్ పెరూ దేశంలో కలదు. డాంగ్ ఫెంగ్ 100 సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి చైనా దేశానికి సంబంధించినది. ఫార్ములా 1 వరల్డ్ ఛాంపియన్షిప్ 2024 విజేతగా వరుసగా 4వసారి మాక్స్ వెర్స్టాపెన్ నిలిచారు. ఇటీవల హర్యానా రాష్ట్రంలో ఓపీ జిందాల్ యూనివర్సిటీలో రాజ్యాంగ మ్యూజియంను ప్రారంభించారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రిప్షన్కి సపోర్ట్ చేయండి.